హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము డాటా కలెక్షన్స్ అంటే ఏంటిది, డాటా స్టోరేజ్ అంటే ఏంటిది, డాటా ప్రాసెసింగ్ ఏ విధంగా చేయాలి అనేది విత్ ఎగ్జాంపుల్తో సహా చూపించబోతున్నాను. సో మనం మన ప్రీవియస్ 2 వీడియోస్లో కూడా అంటే డాటా అంటే ఏంటిది, దానివల్ల ఉపయోగాలు ఏంటిది, ఎన్ని రకాల డాటా టైప్స్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోస్ మీరు చూడకపోతే ఆ 2 వీడియోస్ చూడండి, దాని తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో ఇందులో డాటా కలెక్షన్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా డాటా ప్రాసెస్ చేయాలి అన్నా, అనాలిసిస్ చేయాలన్నా ముందు డాటా అనేది మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా కలెక్ట్ చేయాలనేది ఇక్కడ మనం అంటే ఏ విధంగా కలెక్ట్ చేస్తామని ఇక్కడ చెప్తున్నాను. ఫర్ ప్రాసెసింగ్ డాటా we need to collect or gather data first. We can then store the data in a file or database for later use. Data collection here means identifying already available data or collecting from the appropriate sources. Suppose there are 3 different scenarios where sales data in a grocery stores available. Sales data are available with the shopkeeper in a diary or register. In this case, we should enter the data in a digital format, for example in a spreadsheet. Data are already available in a digital format, say in a CSV file. Save in a CSV file. The shopkeeper has so far not recorded any data in either form but wanted to get a software developed for maintaining sales data and accounts. The software may be developed using a programming language such as Python, which can be used to store and retrieve data from CSV file or data management file system like MySQL. సో ఆల్రెడీ ఇప్పుడు వరకు నేను చెప్పింది అదేనండి. మనము ఏదైనా డాటా అనాలిసిస్ చేయాలి అన్నా మనకి ముందుగా డాటా అవసరం ఉంటుంది. ఆ డాటాని కలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఒక ఫైల్లో అంటే స్ప్రెడ్షీట్లో, ఎక్సెల్లో కానీ సిఎస్వి ఫార్మేట్లో కానీ మనము దాన్ని స్టోర్ చేసుకుంటాము. లేదు లార్జ్ డేటాబేస్ అనుకోండి, ఒక డేటాబేస్ లైక్ MySQL కావచ్చు, SQL కావచ్చు, Oracle కావచ్చు, ఇట్లా మనకి SQL డేటాబేస్ ఫార్మేట్లో స్టోర్ చేసుకుంటాము. అవసరం ఉన్నప్పుడు వాటిని రిట్రీవ్ చేసుకొని వాటి పరంగా డాటా అనాలిసిస్ చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోగలుగుతాము. సో ఇక్కడ సినారియో ఏమి ఇచ్చారంటే ఒక షాప్ కీపర్ సంబంధించింది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా డైలీ ఇన్ఫర్మేషన్, సేల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా షాప్ కీపర్ ఒక డైరీలో రాస్తే, అలా ఒక రిజిస్టర్ రాస్తే వాటిని మనము మాన్యువల్గా మళ్ళీ ఆన్లైన్ డిజిటల్ ఫార్మేట్లో ఎంట్రీ చేసి దాన్ని ఒక స్ప్రెడ్షీట్లో సేవ్ చేసుకోవాలన్నమాట. అట్లాగే ఆల్రెడీ సేవ్ చేసిన డిజిటల్ ఫార్మేట్లో సేవ్ చేసిన ఫైల్ని దాన్ని ఒక సిఎస్సి ఫైల్ ఫార్మేట్లో ఉందనుకోండి, సిఎస్వి ఫైల్ ఫార్మేట్లో మనం లోకల్ సిస్టంలో కానీ, పెన్ డ్రైవ్లో కానీ, సిడి డ్రైవ్లో కానీ సేవ్ చేసుకుంటాము. ఒకవేళ ఆయన రిజిస్టర్ సంబంధించింది కానీ ఆర్ సిఎస్వి ఫార్మేట్లో కానీ ఒకవేళ స్టోర్ చేయకపోతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకొని ఆ డేటాబేస్లో వాళ్ళ యొక్క డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. అంటే MySQL లాంటి సాఫ్ట్వేర్లో ఆ డేటాని స్టోర్ చేసుకుంటారు. అవసరం ఉన్నప్పుడు రిట్రీవ్ చేసుకోవడం కానీ, అప్డేట్ చేసుకోవడం కానీ, మోడిఫై చేయడం కానీ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా అనాలిసిస్ చేసుకొని ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేసుకొని మన యొక్క బిజినెస్ని ఇంప్రూవ్ అంటే బిజినెస్ సంబంధించిన ఫీడ్బ్యాక్ గ్యాప్స్ ఏమున్నా వాటిని గ్యాదర్ చేసుకొని బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేసుకోవచ్చు అనమాట. డాటా ఆర్ కంటిన్యూస్లీ బీయింగ్ జనరేటెడ్ డిఫరెంట్ సోర్సెస్. అవర్ ఇంటరాక్షన్ విత్ డిజిటల్ మీడియా ఆర్ కంటిన్యూస్లీ జనరేటింగ్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. ఆల్రెడీ మనం మన ప్రీవియస్ వీడియోలో మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. లైక్ సోషల్ మీడియాకి సంబంధించింది కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ప్రతిరోజు కొన్ని వేల లక్షల డాటా అనేది వాల్యూమ్స్ ఆఫ్ డాటా అనేది జనరేట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ జనరేట్ చేస్తున్న డాటాని మనము డిజిటల్ మీడియాలో నెట్ ద్వారా వెబ్ స్క్రాపింగ్ కావచ్చు, వేరే అదర్ టెక్నిక్ ఉపయోగించేసి డాటాని మాత్రం గ్యాదర్ చేసుకోవచ్చు. ఆ గ్యాదర్ చేసుకున్న డాటాని మనం అనాలిసిస్ చేసి ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్విగ్గీ జొమాటో డేటాకి సంబంధించింది ఓవరాల్ ఇండియా వైజ్గా డేటా కలెక్ట్ చేసుకొని, సో రీజన్ వైజ్గా అంటే స్టేట్ వైజ్గా ఎవరు
దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, దేనికి ఎక్కువ ఎంత ఖర్చు చేస్తున్నారు అని అనౌన్స్ చేసేసి కూడా వాళ్ళు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందని. బిర్యానీ వచ్చేసి హైదరాబాద్ ఎక్కువగా తింటారని చెప్పి, సాంబార్ వచ్చేసి తమిళనాడు వాళ్ళు ఎక్కువగా తింటారని చెప్పి ఎక్కువ ఆర్డర్స్ ఇస్తారని చెప్పి, ఆన్లైన్ ఆర్డర్స్ అన్ని కూడా ఎక్కువ శాతం సౌత్ ఇండియాలో జరుగుతుంది అని చెప్పి అనాలిసిస్ చేసి ఇవ్వడానికి కూడా వాళ్ళ యొక్క డేటా హెల్ప్ అవుతుంది అనమాట. సో హాస్పిటల్స్ ఆర్ కలెక్టింగ్ డేటా అబౌట్ పేషెంట్స్ ఫర్ ఇంప్రూవింగ్ దేర్ సర్వీసెస్. సో హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు, పేషెంట్స్ యొక్క డేటాని స్టోర్ చేసుకొని వాళ్ళ యొక్క సర్వీసెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చూసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ పేషెంట్స్ సంబంధించి రికార్డుని మెయింటైన్ చేసుకుంటూ ఫ్యూచర్లో మళ్ళీ ఆ పేషెంట్కి ఏదైనా వచ్చినా కూడా ప్రీవియస్ రికార్డుని పే చేసుకొని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. షాపింగ్ మాల్స్ ఆర్ కలెక్టింగ్ డేటా అబౌట్ ద ఐటమ్స్ బీయింగ్ పర్చేస్డ్ బై పీపుల్ అండ్ అనలైజింగ్ సచ్ డేటా. Suppose it appears that bed sheets and groceries are frequently bought together. Hence, the shop owners may decide to display bed sheets near the grocery section in the mall to increase the sales. The shopping mall ఏం చేస్తున్నారంటే కస్టమర్స్ ఏదైతే పర్చేజ్ చేస్తున్నా వాళ్ళు పర్చేజ్ చేస్తున్న డేటాను అనలైజ్ చేసుకుంటూ ఎక్కువ శాతం ఎవరన్నా బెడ్షీట్స్ సంబంధించింది గ్రాసరీస్ సంబంధించి పర్చేజ్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు షాపింగ్ వచ్చినప్పుడు ఈ గ్రాసరీస్ దగ్గరనే బెడ్షీట్స్ పెట్టడం కానీ లేదా బెడ్షీట్స్ దగ్గర గ్రాసరీస్ పెట్టేలాగా ప్లాన్ చేసుకొని సేల్స్ని ఇంక్రీజ్ చేసుకునేలాగా వాళ్ళకి ఈ డేటా హెల్ప్ అవుతుంది. లైక్ వైజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ మే లుక్ ఎట్ ద డేటా content in the post and messages at a social media platform and analyzing to see public opinion before an election. ప్రజెంట్ ట్రెండ్ కూడా మీరు ఆల్రెడీ రీసెంట్ ఎలక్షన్స్లో కూడా చూసుంటారు. సోషల్ మీడియాలో పొలిటికల్ వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఈ మెసేజెస్ ద్వారా వాళ్ళ విన్నింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అనౌన్స్ చేసుకొని వాళ్ళ ప్రణాళిక చేసుకోవడం జరిగింది. Organizations like World Bank and International Monetary Fund are collecting data related to various economic parameters from different countries for making economic forecast. సో వినే ఉంటారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఎకానమిక్ పారామీటర్స్, ఆర్థిక పారామీటర్స్ అనేది డిఫరెంట్ సోర్సెస్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన ఎకానమిక్ ప్లానింగ్లో కూడా వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక అంచనాలు తయారు చేయడానికి వివిధ రకాల ఆర్థిక పరిమితులను సేకరిస్తున్నాయి అన్నమాట. సో వాటిని నెక్స్ట్ ఆ కంట్రీకి సంబంధించిన ఆర్థిక అంచనాలు ప్రకారం వాళ్ళకు లోన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మనం డేటాను కలెక్ట్ చేస్తాము. ఈ కలెక్ట్ చేసిన డేటాని ఏ విధంగా స్టోర్ చేయాలి? వన్స్ వీ గ్యాదర్ ద డేటా అండ్ ప్రాసెస్ దెమ్ టు గెట్ రిజల్ట్, వీ మే నాట్ దెమ్ సింప్లీ డిస్కార్డ్ ద డేటా, రాదర్ వీ వుడ్ లైక్ టు స్టోర్ దెమ్ ఫర్ ఫ్యూచర్ యూజ్ యాజ్ వెల్. సో ఏదైతే ఇప్పుడు మనం డేటా గ్యాదర్ చేసామో ఆ గ్యాదర్ చేసిన డేటాని ఆ విధంగా వదిలేయకుండా ఫ్యూచర్లో మళ్ళీ దాన్ని అనలైజ్ చేయడం కోసం దాన్ని మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టోర్ చేయడాన్ని డేటా స్టోరేజ్ అంటాము. Data storage is the process of storing data on a storage device so that data can be retrieved later. So data స్టోర్ చేసిన దాన్ని మనం ఫ్యూచర్లో తర్వాత అవసరం ఉన్నప్పుడు రిట్రీవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. Nowadays a large volume of data storage has become challenging task. However, the decrease in the cost of digital storage device has helped in simplifying the task. There are numerous digital storage devices available in the market like hard disk drive, solid state drives, CD or DVD, tape drives, pen drives, memory card, etc. సో ఈ డేటాని స్టోర్ చేయడానికి మనకి ఒక ఛాలెంజింగ్ టాస్కే కావచ్చు, కానీ ప్రస్తుతము మనకి ఇంక్రీజ్ అవుతున్న డిజిటల్ స్టోరేజ్ డివైజెస్ వల్ల రేట్స్ తక్కువ అయ్యి మనము హార్డ్ డిస్క్లో కానీ సాలిడ్ స్టేట్ డివైజెస్ కానీ CD DVD కానీ టేప్ డ్రైవ్లో పెన్ డ్రైవ్లో కానీ మెమరీ కార్డ్లో కానీ వాటిని పర్చేజ్ చేసుకుని డేటా అనేది స్టోర్ చేసుకొని ఫ్యూచర్ ఇంప్రెస్ కోసం వాడుకోవడం జరుగుతుంది. వి స్టోర్ డేటా లైక్ ఇమేజెస్, డాక్యుమెంట్స్, ఆడియో, వీడియో ఎక్సెట్రా యాజ్ ఫైల్ ఇన్ అవర్ కంప్యూటర్స్. సో మన కంప్యూటర్లో మనము మన నచ్చిన ఫోటోలో డి డ్రైవ్లో కానీ వి డ్రైవ్లో కానీ ఎఫ్ డ్రైవ్లో కానీ మన ఇమేజెస్ని కానీ డాక్యుమెంట్ని కానీ వీడియోస్ని కానీ స్టోర్ చేసుకొని ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం వాడుకుంటున్నాము. లైక్ వై స్కూల్స్, హాస్పిటల్స్ డేటా ఆర్ స్టోర్డ్ ఇన్ ద డేటా ఫైల్స్. వి use computers to add, modify or delete data in these files or process this data first to get result.
స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డాటాని ఎక్సెల్లో ఆర్ స్ప్రెడ్షీట్లో సిఎస్వి ఫార్మాట్లో ఆర్ గూగుల్ షీట్లో ఇట్లా స్టోర్ చేసుకొని వాళ్ళకి అవసరమైనప్పుడు డాటా రిట్రీవ్ చేసుకొని మాడిఫై చేసుకుంటున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ హాస్పిటల్లో కావచ్చు, కార్పొరేట్ స్కూల్లో కావచ్చు, వాళ్ళు డేటాబేస్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది, వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి అండ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయడానికి కూడా ఆ డేటాబేస్ని యూజ్ చేసుకుంటున్నారు. హౌఎవర్ ఫైల్ ప్రాసెసింగ్ హ్యాస్ సర్టెన్ లిమిటేషన్స్ విచ్ కెన్ బి ఓవర్కమ్ త్రూ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. కానీ ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్రీవియస్ డేటా బేసెస్ వల్ల, డాటా స్టోరేజ్ సంబంధించిన ఫైల్స్ వల్ల మనము కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే లార్జ్ డేటాను స్టోర్ చేయకపోవచ్చు, ఇన్ టైంలో రిట్రీవ్ చేయడం కష్టం అవ్వచ్చు, మాడిఫై చేసిన డేటాని మళ్ళీ ఇంకొకటి సేమ్ ఇంకొక ఫైల్గా, ఒక ఎక్సెల్ ఫైల్ సంబంధించిన డేటాలో మళ్ళీ ఆ డేటాని మాడిఫై చేసిన తర్వాత వేరే షీట్లో సేవ్ ప్రీవియస్ డేటాని అలాగే ఉంచి న్యూ షీట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా కొన్ని లిమిటేషన్స్ ఉండడం, ఆ లిమిటేషన్స్ ఓవర్కమ్ చేయడానికి మనకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ చేయడం జరిగింది. దీని ద్వారా మనం డేటాని క్విక్గా స్టోర్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు అండ్ రిట్రీవ్ చేసుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ అని చెప్పుకోవచ్చు, MySQL చెప్పుకోవచ్చు, SQL సర్వర్ కూడా చెప్పుకోవచ్చు. కొత్తగా MongoDB ఇవి కూడా వస్తున్నాయి. వీటిలో కూడా డేటా స్టోర్ చేసి కావాల్సిన తొందరగా రిట్రీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో డేటా ప్రాసెసింగ్, సో డేటా కలెక్షన్ చెప్పుకున్నాము, డేటా స్టోరేజ్ చెప్పుకున్నాము. డేటా స్టోర్ చేసిన తర్వాత మనం డేటా ప్రాసెస్ ఏ విధంగా చేయాలని ఇక్కడ చెప్పుకుంటున్నాము. వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండర్స్టాండింగ్ డేటా యాజ్ దే హోల్డ్ వాల్యుబుల్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి యూస్ఫుల్ ఇన్ అవర్ డిసిజన్ మేకింగ్ ప్రాసెస్. సో నేను స్టార్టింగ్లో చెప్పాను, అనేక సందర్భంలో ప్రజలు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఆ యొక్క డేటా సమాచారం, ప్రీవియస్ సమాచారం మీద డిపెండ్ అయి వాళ్ళ నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. సో ఈ నిర్ణయాలు అనేది తీసుకోవడానికి డేటా అనేది చాలా హెల్ప్ అవుతుంది. అందులో ఉండే ఫ్యాక్ట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ సమాచారము ఆ నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుంది. హౌఎవర్ బై లుకింగ్ ఎట్ ద వాస్ట్ ఆర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ data, one cannot arrive at a conclusion. Rather, data need to be processed to get result, and after analyzing those results, we make conclusion or decisions. అంటే డాటాని చూడగానే మనం ఒక నిర్ణయానికి రాలేము. సో డాటాని చూసిన తర్వాత డాటాని ప్రాసెస్ చేసి కావాల్సిన రిజల్ట్ పొందిన తర్వాత మళ్ళీ అనాలిసిస్ చేసి ఒక నిర్ణయానికి, ఒక డిసిషన్కి మనం రాగలుగుతాము. We find automated data processing in situation like online bill payment, registration of complaint, booking ticket, etc. ప్రస్తుతం మీరు ఫోన్పే కానీ పేటిఎం కానీ చూసారంటే, మనం ప్రీవియస్ ఏదైనా ఒకసారి కరెంట్ బిల్ కానీ మొబైల్ బిల్ కానీ ఆన్లైన్లో పే చేసామనుకోండి, ప్రీవియస్ రికార్డ్ని పే చేసుకొని మళ్ళీ కరెంట్కి సంబంధించిన మంత్కి సంబంధించిన పేమెంట్ అనేది తర్వాత ఆన్లైన్ ఆటోమేటికల్లీ ఆటో ఆప్షన్ ద్వారా పే చేయడం జరుగుతుంది. అది కూడా ప్రాసెసింగ్ అదే ఆటో ప్రాసెస్ చేస్తుంది. సో ఇదంతా టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ ద్వారా చేయడం జరుగుతుంది. సో అసలు డాటా ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ కూడా చూపించడం జరిగింది. ఫస్ట్ రా డేటా మనము, అది నెంబర్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ముందు రా డేటా అనేది కలెక్ట్ చేస్తారు. ఈ రా డేటా కలెక్ట్ చేసిన తర్వాత డాటా ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ దాన్ని ప్రాసెసింగ్ చేసి దాన్ని అందులోకి వెళ్ళి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ కానీ, చార్ట్స్ కానీ, టెక్స్ట్ రూపంలో కానీ మనం ఇన్ఫర్మేషన్ అనేది పొందుతాం అనమాట. పొంది దాంట్లోకి వెళ్ళి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని చూసి ఒక నిర్ణయం తీసుకుంటాము. ఫస్ట్ ఏం చేస్తాం, ఇన్పుట్ ఏంటి, డేటా కలెక్షన్. డేటా కలెక్షన్ ఏమో డిఫరెంట్ సోర్సెస్కి వెళ్ళి మనం డేటా కలెక్ట్ చేస్తాము. అంటే రిజిస్టర్స్ కావచ్చు, ఎక్సెల్లో ఉన్న డేటా కావచ్చు, డేటాబేస్ డేటా కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, వెబ్ స్క్రాపింగ్ ద్వారా కావచ్చు, డిఫరెంట్ సోర్సెస్ ద్వారా డేటా కలెక్ట్ చేసుకుంటాము. డేటా ప్రిపరేషన్ సంబంధించిన కావచ్చు, డేటా ఎంట్రీ ద్వారా కావచ్చు, డేటా అనేది కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసిన డేటాని ప్రాసెసింగ్ అంటే సిస్టంలో స్టోర్ చేసుకుంటాము. మనము స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు అలా రిట్రీవ్ చేసుకుంటాము, క్లాసిఫై చేస్తాము, అవసరమైనప్పుడు అప్డేట్ చేసుకుంటాము. ఫైనల్గా కావాల్సిన ఈ అప్డేట్ చేసిన డేటాకి వెళ్ళి కావాల్సిన రిపోర్ట్స్ని మనము ఆ రిపోర్ట్స్ వచ్చేసి టేబుల్ ఫార్మేట్లో కానీ, చార్ట్ ఫార్మేట్లో కానీ, ఆ టెక్స్ట్ ఫార్మేట్లో కానీ రిపోర్ట్ అనేది పొందడం జరుగుతుంది ప్రాసెసింగ్ సిస్టమ్ సంబంధించింది. సో దీనికి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పామో డేటా కలెక్షన్, డేటా స్టోరేజ్, డేటా ప్రాసెసింగ్ సంబంధించింది. సో ఒక ఎగ్జాంపుల్ కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో ఎగ్జాంపుల్ సంబంధించి డేటా కోసం అనేది ఒకటి సింపుల్ డేటాబేస్ డిక్షనరీ ద్వారా ఒకటి క్రియేట్ చేస్తున్నాను. దానికి ముందుగా పాండాస్ డేటా ఫ్రేము
లైబ్రరీ అంటే మనం డేటా అనలైజ్ చేయడానికి, డేటా మ్యానిపులేట్ చేయడానికి పాండాస్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ పాండాస్ లైబ్రరీ అనేది నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో డేటా అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నానండి. సో ఇది డిక్షనరీ ఫార్మాట్లో క్రియేట్ చేశాను. ఈ డిక్షనరీ ఫార్మాట్ క్రియేట్ చేసిన డేటాలో కీ వాల్యూ ఫార్మాట్లో అంటే నాకు డిస్టిక్, డివిజన్, మండలు, జీపీ నేమ్, పాపులేషన్, సో ఈ 5 కాలమ్స్తోని డేటా అనేది నేను క్రియేట్ చేయబోతున్నాను. సో ఇది దీన్ని డాటా డిఎఫ్ అనే డేటా ఫ్రేమ్లో స్టోర్ చేస్తున్నాను. సో ఈ డిఎఫ్ సంబంధించింది ఫస్ట్ 5 రికార్డ్స్ చూడడానికి అంటే వన్స్ సేవ్ అయిన తర్వాత డేటా అనేది ఏ విధంగా ఉన్నది ఇక్కడ మనం చూస్తాము. సో ఫస్ట్ ఎంట్రీ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేయడానికి షిఫ్ట్ ఎంట్రీ చేశానండి. సో షిఫ్ట్ ఎంట్రీ దగ్గరనే డేటా అనేది కూడా క్రియేట్ అయింది. ఇది స్ట్రక్చర్ డేటా అనుకోండి. 263 రోస్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి. 263 రోస్ అంటే మనకు పాండాస్లో ఇండెక్స్ వచ్చేసి 0తో స్టార్ట్ అవుతుంది. సో 0 to 262 రోస్ అంటే మొత్తం 263 రోస్ ఉన్నాయి. ఇందులో డిస్టిక్, డివిజన్, మండలు, జీపీ నేమ్, పాపులేషన్ ఇది ఒక రా డాటా అనుకుంటే, సో ఈ రా డాటా మనం చూడగానే ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ముందుగా గెట్ చేయలేము. సో దీంట్లోకి వెళ్ళి ఇన్సెట్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏ విధంగా ఇన్సెట్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో ఇది ఒకటి ఎంటీ డేటా ఫ్రేమ్ మీరు చూడవచ్చు. ఇందులోకి వెళ్ళేసి మండల వారీగా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మండలం ఉంది కదా, ఈ మండలంని బేస్ చేసుకొని మొత్తం మండలాలకు సంబంధించింది ఇన్ఫర్మేషన్, ఆ మండలం నేము, తర్వాత నెంబర్ ఆఫ్ జీపీస్, ఆ మండలంలో నెంబర్ ఆఫ్ జీపీస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత పాపులేషన్ వచ్చేసి అప్ టు 500 లోపు ఎన్ని జీపీస్ ఉన్నాయి పాపులేషన్, 500 1 to 1000 సంబంధించి ఎన్ని జీపీస్ పాపులేషన్ ఉంది, 1001 to 2000, 2001 to 3000 అండ్ అబౌవ్ 3000 పాపులేషన్ సంబంధించి ఎన్ని జీపీస్ ఉన్నాయి అనేది ఒకటి నాకు ఇన్ఫర్మేషన్ అవసరం ఉంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఈ డేటా నుండి నేను పొందాలన్నమాట, రిట్రీవ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా రిట్రీవ్ చేస్తాము, మనకున్న టెక్నిక్స్ ఉపయోగించి పాండాస్లో పీడీడాస్ క్రాస్ ట్యాబ్ అనే ఎక్స్ప్లోర్డ్ డేటా అనాలిసిస్ సంబంధించింది ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ ఉపయోగించేసి దీంట్లో ఏం చేస్తాము, ఇండెక్స్, కాలము, వాల్యూస్, రో నేమ్స్, కాలమ్స్, అగ్రిగేట్ ఫంక్షన్, మార్జిన్ నేమ్స్, డ్రాప్ ఇన్, ఇట్లా మనకి ఇవన్నీ ఉన్నాయి. కీస్, కీవర్డ్స్, ఆర్గ్యుమెంట్స్, వీటిని ఉపయోగించేసి మనం ఒకటి టేబుల్ క్రియేట్ చేస్తాను అనమాట. ఇంకొక నెంబర్ ఆఫ్ జీపీస్ సంబంధించిన డేటా ఫ్రేమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సింది మండలం, నెంబర్ ఆఫ్ జీపీస్. సో ఒకటి అనాలిసిస్ చేయడం కోసం అని చెప్పి సో నెంబర్ ఆఫ్ జీపీస్ తోనే ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశారండి. సో ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి పీడీ డాట్ క్లాస్ ట్యాబ్, ఇండెక్స్లో డిఎఫ్ ఆఫ్ మండల్ అంటే మండలం పేరు ఇండెక్స్లో వచ్చే విధంగా తీసుకున్నాను. కాలం వచ్చేసి కౌంట్గా తీసుకున్నాను, అంటే నాకు వచ్చేసి నెంబర్ ఆఫ్ జీప్స్ అవసరం ఉంది. సో దానికి సంబంధించింది కౌంట్ తీసుకున్నాను. తర్వాత మార్జిన్ వచ్చేసి 2 పెట్టాను, మార్జిన్ నేమ్ దగ్గర టోటల్ పెట్టాను. తర్వాత రీనేమ్ ఇవ్వడం జరుగుతుంది. కాలానికి సంబంధించి కౌంట్ అని వస్తుంది కాబట్టి దాని నెంబర్ ఆఫ్ జీపీస్ కింద రీనేమ్ చేయడం జరిగింది. తర్వాత టోటల్ నాకు అవసరం లేదు, టోటల్ కూడా డ్రాప్ చేసుకుంటూ అది ఇక్కడ కాలంలోకి డ్రాప్ చేయమని చెప్పన్నాను. తర్వాత టైప్ వచ్చేసి ఇంటీజర్ 64, ఈ ఇంటి 64లోకి ఈ యొక్క వాల్యూ స్టోర్ చేసే విధంగా కండిషన్ రాయడం జరిగింది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ జీపీస్ మనం ఎంటర్ చేస్తే మనకి మండల వారీగా ఎన్ని జీపీస్ ఉన్నాయని చెప్పి వచ్చింది. సో మనకు ఫస్ట్ క్రైటీరియా నాకు కావాల్సింది ఫస్ట్ అనాలిసిస్ నెంబర్ ఆఫ్ జీపీస్ ఫైండ్ అవుట్ అయింది. తర్వాత అప్ టు 500, 501 to 1000 జీపీస్ ఎన్ని ఉన్నాయి, 1001 to 2000 జీపీస్ ఎన్ని ఉన్నాయి, 2001 to 3000 జీపీస్ ఎన్ని ఉన్నాయని చెప్పి మనకు కావాలి. సో దానికి మనము మళ్ళీ ఒక ఫంక్షన్ మనకి ఏంటి అంటే నంపైలో ఎన్పి వేర్ అని ఒకటి ఉంటుంది. సో ఎన్పి వేర్కి సంబంధించిన ఫంక్షన్ ద్వారా ఒక రేంజ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటా ఫ్రేమ్కి అడిషనల్గా ఒక కాలం క్రియేట్ చేస్తున్నాను. సో ఈ కాలంలో నేను ఏం చేయబోతున్నాను అంటే పాపులేషన్ బేస్ చేసుకొని, సో అది ఒకవేళ 500 పాపులేషన్ అనుకోండి, ఆ యొక్క జీపీది బిలో అప్ టు 500 అని చెప్పి వచ్చేటట్టు, 500 to 1000 బిట్వీన్లో ఆ పాపులేషన్ ఉంటే ఇక్కడ 1001 to 2000లో పాపులేషన్ రేంజ్ ఉందని చెప్పి వచ్చేటట్టు ఒకటి రేంజ్ క్రియేట్ చేయబోతున్నాను. సో దానికి నేను యూజ్ చేసిన సింటాక్స్ వచ్చేసి సో ఎన్పి డాట్ వేర్ డిఎఫ్ ఆఫ్ పాపులేషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 అప్ టు, ఒకవేళ 500 కన్నా తక్కువ ఉంటే ఆర్ 500 లోపు ఉన్న అప్ టు 500 మనకి ఇక్కడ వచ్చే విధంగా, ఒకవేళ ఇది సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ మనం రీవెరిఫై చేసి అది వచ్చేసి 1001 లోపు ఉందనుకోండి 501 to 1000 వచ్చే విధంగా, ఇలా అది సాటిస్ఫై కాకపోతే 2001 కన్నా బిలో ఉందనుకోండి 1001 to 2000 వచ్చే విధంగా, ఆర్
3000 కంటే బిలో ఉందనుకోండి, 2001 to 3000 అని ఒక అంతకన్నా ఎక్కువైతే అబౌవ్ 3000 విధంగా క్రైటీరియా వచ్చే విధంగా ఇక్కడ నేను కండిషన్ రాయడం జరిగింది. సో ఈ రాసిన కండిషన్ని మళ్ళీ టీఎఫ్ డాట్ పాపులేషన్ రేంజ్ అనే వేరియబుల్ స్టోర్ చేసే విధంగా ఇక్కడ వేరియబుల్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సో అడిషనల్గా ఇప్పుడు నాకు ఒక కాలం యాడ్ అయిందండి. నాకు ప్రీవియస్ కాలమ్స్ వచ్చేసి 5 కాలమ్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్, డివిజన్, మండలం, జీపీ నేమ్, పాపులేషన్ రేంజ్. ఇప్పుడు పాపులేషన్ రేంజ్ అనేది ఒక ఎక్స్ట్రా కాలం యాడ్ అయింది. సో దీన్ని బేస్ చేసుకుని ఒక కాలంలో కూడా మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియో గురించి అంటే ఇంతకుముందు నేను డాటా అనాలిసిస్ వీడియో చేయడం జరిగింది. దాంట్లో నేను క్లియర్గా చెప్పాను. టీఎఫ్ డాట్ హెడ్ అంటే డాటా ఫ్రేమ్ సంబంధించిన ఫస్ట్ 5 rows మనం వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. డిఎఫ్ డాట్ శాంపుల్ 10 అంటే టాప్ ర్యాండమ్లో 10 రికార్డ్స్ చూడడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం ర్యాండమ్ రికార్డ్ చూడడం జరిగింది. తర్వాత పాపులేషన్ రేంజ్, ఇప్పుడు నేను మనకు ఏదైతే అవసరం ఉంటుందో డాటా అనాలిసిస్ కోసం అని చెప్పి, సో నాకు ఒకటి పాపులేషన్ రేంజ్ కావాలి. సో దానికి నేను పీడీ డాట్ క్రాస్ ట్యాబ్ ఫంక్షన్ ఉపయోగించేసి సేమ్ మళ్ళీ కాలం వచ్చేసి పాపులేషన్ రేంజ్, ఇప్పుడు ఏదైతే 500 up to 500, 1000 to 2000, 2000 to 3000 ఈ విధంగా అయితే నేను కాలమ్స్ రేంజెస్ ఇచ్చాను. ఆ రేంజ్ కాలమ్స్గా వచ్చేటట్టు ఇక్కడ కండిషన్ రాయడం జరిగింది. సో దీంట్లో పీడీ డాట్ క్లాస్ ట్యాబ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ మండల్, కాలమ్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ పాపులేషన్ రేంజ్, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ పాపులేషన్ రేంజ్, అగ్రిగేట్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్, మార్జిన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్, యాజ్ టైప్ వచ్చేసి ఇంటూ 64. ఒకవేళ ఏమైనా వాల్యూస్ ఫిల్ ఎనీ ఉంటే మనకు ఫిల్ ఎనీ ఇవ్వడం జరిగింది. సో వన్స్ రిజల్ట్ వచ్చేసి ఏ విధంగా వస్తుందో చూద్దాము. పాపులేషన్ రేంజ్ వచ్చేసి సో ఇప్పుడు మనకు కావాల్సింది ఒకటి ఫస్ట్ నెంబర్ ఆఫ్ జీపీస్ వచ్చింది, తర్వాత రిజల్ట్ వచ్చేసి రేంజ్ వారీగా పాపులేషన్ వచ్చింది. సో ఇప్పుడు వచ్చిన రెండింటిని నేను క్లబ్ మెర్జ్ చేయాలనుకుంటున్నాను ఫైనల్గా నాకు కావాల్సిన అవుట్పుట్ కోసం అని చెప్పి. సో దానికి నేను పీడీ డాట్ మెర్జ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఈ పీడీ డాట్ మెర్జ్ ఫంక్షన్ ద్వారా నెంబర్ ఆఫ్ జీపీస్ అనేది ఒక డేటా ఫ్రేమ్, పాపులేషన్ రేంజ్ అని ఇంకో డేటా ఫ్రేమ్, వీటికి సంబంధించి లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ ట్రూ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు మ్యాచ్ అయిన తర్వాత ఫైనల్గా మనకి ఈ రిజల్ట్ వచ్చేసి పాపులేషన్ రేంజ్లో స్టోర్ చేసే విధంగా కండిషన్ రాశాను. ఫైనల్గా రిజల్ట్ చెక్ చేస్తే చూడండి ఇప్పుడు నేను ఏదైతే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేశానో సో ఈ అవుట్పుట్ చూడగానే మనం ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ జీపీస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 263 జీపీలు, మండలాల వారిగా ఇన్ని జీపీస్ వచ్చాయి. సో రేంజెస్ సంబంధించింది కూడా 1001 to 2000 సంబంధించిన జీపీస్ అంతర్గంలో 6 ఉన్నాయి, 2001 to 3000 సంబంధించిన జీపీస్ 2 ఉన్నాయి, 501 to 1000 వచ్చేసి 7 ఉన్నాయి, అబౌవ్ 3000 వచ్చేసి 0 ఉన్నాయి, అప్ టు 501 ఉన్నాయి. సో ఈ ఆర్డర్ ఒక సీక్వెన్స్ రాలేదు, బట్ ఆ సీక్వెన్స్ రావడం కోసం కూడా మనం మళ్ళీ మన ఫార్ములాను మార్చుకోవచ్చు. అది ఇక్కడ నేను డాట్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. సో పాపులేషన్ ఇప్పుడు మనం కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ రిజల్ట్ ఇక్కడ చూడవచ్చు. చూడండి సో మండల్ నెంబర్ ఆఫ్ జీపీస్ అప్ టు 500, 501 to 1000, 1001 to 2000, 2001 to 3000, అబౌవ్ 3000 అండ్ టోటల్. సో ఇట్లా మనము రా డాటాని బేస్ చేసుకొని కావాల్సిన ఇన్ఫర్మేషన్ టాబ్లెట్ ఫార్మాట్లో, సో ఇది టాబ్లెట్ ఫార్మాట్లో మనం పొందడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఒక ఐడియాకి రావచ్చు. మొత్తం జిల్లాలో 263 జీపీలు ఉంటే అప్ టు 500 వచ్చేసి 7 జీపీస్ ఉన్నాయి. పాపులేషన్ 500 బిలో ఉన్న పాపులేషన్ వచ్చేసి 7 జీపీస్ ఉన్నాయి. 501 to 1000 సంబంధించి 73 జీపీస్ ఉన్నాయి. 1001 to 2000 వచ్చేసి 102 జీపీస్ ఉన్నాయి. 2001 to 3000 వచ్చేసి 39 జీపీస్ ఉన్నాయి. అబౌవ్ 3000 వచ్చేసి 42 జీపీస్ ఉన్నాయి. సో ఓవరాల్ 263 పీస్కి. సో బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ప్రకారం మన యొక్క ప్లానింగ్ ప్రిపేర్ చేసే టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ జీపీలకి సో ఏ విధంగా బడ్జెట్ రిలీజ్ చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ప్రకారం. ఓకే, సో వాళ్ళ ఇన్సెంటివ్ ఇవ్వాలన్నా ఏ జీపీ ఎంత లోపు ఉన్న వాళ్ళకి ఇంటెన్సివ్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకుంటారు. ఇది టాబ్లెట్. ఒకవేళ మనం చార్ట్ రూపంలో అంటే గ్రాఫ్ రూపంలో చూడాలనుకుంటే సీబాన్ మాడ్ప్యాడ్ విజువలైజేషన్ పరకు వెళ్ళిపోతుంది. సో ఆ విజువలైజేషన్ కోసం అని చెప్పి నేను
సీబోర్న్ మ్యాట్ప్యాట్ ల్యాబ్ కూడా ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మన ప్రీవియస్ ఏదైతే డేటా ఉందో పాపులేషన్ రేంజ్ సంబంధించింది, సో ఈ పాపులేషన్ రేంజ్ డేటాని బేస్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి ఫస్ట్ కొంచెం మనము డేటాకు సంబంధించింది న్యూమరిక్ టైప్లో లేకపోతే వాటిని న్యూమరిక్ టైప్లో కన్వర్ట్ చేసుకున్నాను. తర్వాత మండల్ నేమ్ కూడా నేను డ్రాప్ చేసి న్యూమరిక్ డేటాలో స్టోర్ చేశాను. తర్వాత ఇండెక్స్ వచ్చేసి న్యూమరిక్ డేటాకు సంబంధించి ఇండెక్స్ వచ్చేసి మండల్ నేమ్ ఇవ్వడం జరిగింది. సో మండల్ నేమ్ ఇచ్చేసి ఫిగర్ సైజ్ వచ్చేసి 12,4 అంటే విడ్త్ 12 హైట్ 4 ఇవ్వడం జరిగింది. నేమ్ సూపర్మెంట్ టైటిల్ వచ్చేసి మండల్ వైజ్ పాపులేషన్ ఏజ్ గ్రామ పంచాయతీ పెద్దగల్ డిస్ట్రిక్ట్ అని ఇచ్చాను. దాని ఫాంట్ సైజ్ 14. తర్వాత సెంటర్గా పెట్టడం జరిగింది. తర్వాత ఎస్ఎన్ఎస్ డాట్ హీట్ మ్యాప్లో ఈ న్యూమరిక్ డేటాకి సంబంధించింది డేటాను ఇచ్చుకుంటూ అనోటేషన్ ట్రూ పెట్టాను, ఫార్మాట్ 0.5 పెట్టాను, సి బార్ పెట్టాను, సి మ్యాప్ పెట్టాను. ఏఎక్స్ డాట్ టిక్ పారమ్స్ అంటే పైన మన కాలమ్స్ వచ్చేసి ఇవి పైన బై డిఫాల్ట్గా హీట్ మ్యాప్లో కాలమ్స్ బాటంలో వస్తాయి. సో బాటంలో కాకుండా టాప్లో వచ్చే విధంగా ఇక్కడ కండిషన్ రాయడం జరిగింది. టాప్ ఈక్వల్ టు ట్రూ, బాటమ్ ఈక్వల్ టు ఫాల్స్, లేబుల్ టాప్ ఈక్వల్ టు ట్రూ, లేబుల్ బాటమ్ ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్పి. సో ఎక్స్ టిక్స్ అండ్ వై టిక్స్ రొటేషన్ 0 పెట్టాను. ఫ్లాట్ టైట్ లేఅవుట్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. ఫ్లాట్ షో ఇది కండిషన్ రాశాను. సో ఇది మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ విధంగా హీట్ మ్యాప్ రూపంలో ఒకటి మనకు విజువలైజేషన్ ఇప్పుడు వస్తుంది. దీని ద్వారా ఇంకా ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే జీపీసీ ఎక్కడైతే కౌంట్ ఎక్కువ ఉంటుందో అక్కడ అది హైలైట్ అవుతుంది. సో ఇది విజువలైజేషన్ పర్పస్ వెళ్ళిపోతుంది. అంతేకాకుండా కౌంట్ మనము సో ఇంకోటి కౌంట్ ప్లాట్ అని ఉంటుంది. సో మండలాల వారికి కూడా సో మనకి ఇక్కడ కౌంట్ ఇక్కడ రేంజెస్ సంబంధించింది అప్ టు 500 సంబంధించింది ఏ మండలంలో ఉన్నాయి, అబౌట్ 3000 సంబంధించి ఏ మండలం ఉంది, అండ్ 2001 to 3000, 501 to 1000, 1001 to 2000 సంబంధించింది. ఇది లేబుల్ రేంజ్ అనుకోండి. సో ఈ లేబుల్ రేంజ్ సంబంధించింది ఈ మండలాలు చూడగానే తెలిసేలాగా మనము కౌంట్ ప్లాట్ కూడా విజువలైజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనము ప్రీవియస్ రా డేటాను ఉపయోగించి ఐదర్ టాబ్లెట్ ఫార్మేట్లో కానీ ఆర్ విజువలైజేషన్ ఫార్మేట్లో కానీ డేటాను పొందవచ్చు అనమాట. అంతేకాకుండా ఇంకా సింపుల్గా చేయాల్సిపోయింది క్రాస్ ట్యాబ్ ఉపయోగించి గ్రూప్ బై ఫంక్షన్ ఉపయోగించి చేసుకొని ఇట్లా మనం పొందవచ్చు. సో ఇది డేటా ఫార్మేట్ అండి. సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంది డేటా ప్రాసెసింగ్ సంబంధించింది. డేటా ఏ విధంగా కలెక్ట్ చేయాలి, ఏ విధంగా స్టోర్ చేయాలి, సో ఏ విధంగా ప్రాసెస్ చేయాలని చెప్పుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.